అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు న్యాయంగా అందించేందుకు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ డాటా ఆధారంగా సమగ్ర వేదిక పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసింది. బీపీఎల్ కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని అందించడానికి రేషన్ కార్డుల జారీకి తొలుత వాడిన ఈ సాఫ్ట్వేర్ ఆ తర్వాత ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములన్నింటికీ వర్తింపజేసింది. ఇందుకోసం వాడుతున్న ఆల్గారిథం అర్హులైన వారిని దూరం చేస్తుందని అప్పట్లో భావించలేదు. కానీ ఆ కొత్త డిజిటల్ సిస్టమ్ లక్షలాది పేద కుటుంబాలను అనర్హులుగా నిర్ధారించింది. చివరకు ఆ విధానమే 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టించింది. పులిట్జర్ సెంటర్, అల్ జజీరా సంయుక్తంగా అధ్యయనం చేసి తెలంగాణలో సమగ్ర వేదిక బాధితుల వివరాలను బయటపెట్టింది. పేదలను సుసంపన్నులుగా మార్చేసింది ఆ విధానం. 3-వీలర్ను సైతం 4-వీలర్గా గుర్తించి దానిపై ఆధారపడి బతికే కుటుంబాన్ని రేషన్ కార్డు అందకుండా దూరం చేసింది. హైదరాబాద్ నగరంలోని ఓ మురికివాడలో 12 మంది పిల్లలతో నివసించే బిస్మిల్లా బి అనే మహిళకు రేషన్ కార్డును నిరాకరించడంతో అధికారులకు ఆమె చెప్పుకున్న ఆవేదన అరణ్యరోదనే అయింది. సాఫ్ట్వేర్ తొలుత ఫిల్టర్ చేసి అర్హమైనవిగా తేల్చిన దరఖాస్తులను మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్కు ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్ ఆమె కుటుంబాన్ని రేషన్ కార్డుకు దూరం చేసింది. సమగ్ర వేదిక అనే సాఫ్ట్వేర్ చెప్పిందే ఫైనల్ అనే తీరులో అధికారులు ఆమెకు ఇచ్చిన రిప్లై బీఆర్ఎస్ పరిపాలనకు అద్దం పడుతుందంటూ అల్ జజీరా ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రొసిడెన్స్ టెక్నాలజీ అనే సంస్థ ఈ సాఫ్ట్వేర్ను రూపొందించిందని పేర్కొన్నది. చివరకు ఆ బాధితురాలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సుప్రీంకోర్టును పరోక్షంగా ఆశ్రయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి 19 మధ్య కాలంలో కొత్తగా వచ్చిన 1.42 లక్షల దరఖాస్తులను నిరాకరించినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లోని అంశాలను అధ్యయనం చేసి వాటన్నింటిపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని, కొత్త రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించింది. కానీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇప్పటికీ రేషన్ కార్డుల దరఖాస్తు ఇంకా ప్రాసెస్లోనే ఉన్నది. మెషిన్ లెర్నింగ్, ఆల్గారిథం అనే అంశాల ఆధారంగా సమగ్ర వేదిక పనిచేస్తున్నదని, వెహికల్ ట్యాగింగ్ మొదలు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు వరకు ఈ సాఫ్ట్వేరే కీలకంగా మారిందని అల్ జజీరా తన కథనంలో పేర్కొన్నది. వెల్ఫేర్ స్కీముల అమలులో అనేక లీకేజీలు ఉన్నాయంటుంది. ఆధార్ కార్డు అర్హతలను ఖచ్చితంగా పసిగట్టలేకపోతున్నదని, అనేక రాష్ట్రాల్లో ఈ కారణంగానే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్లు వస్తున్నాయని, సుప్రీంకోర్టు సైతం ఆధార్ వివరాలను సంక్షేమానికి జోడించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఇలాంటి ఆరోపణల కారణంగా కొత్త సాఫ్ట్వేర్లపై రాష్ట్రాలు ఆధారపడుతున్నాయని ఆ కథనం వ్యాఖ్యానించింది. ఫిజికల్ వెరిఫికేషన్లో సిబ్బంది రాజీ పడే ఘటనలతో అర్హత లేని వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతూ ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనేది మరో వాదన. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 2018 ఏప్రిల్ 7న అన్ని జిల్లాల కలెక్టర్లకు రేషన్ కార్డుల విషయంలో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ను అనుసరించాలని ఒక సర్క్యులర్ను జారీ చేసింది. లీకేజీలను అరికట్టడంలో సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వం అప్పట్లో వ్యక్తం చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ద్వారా ఈ సిస్టమ్ అమలవుతున్నది. అప్పట్లో మంత్రి కేటీఆర్ ఈ శాఖను నిర్వహించారు. ఒక వ్యక్తి డిజిటల్ ప్రొఫైల్ను తయారు చేయడానికి దాదాపు 30 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని డేటాబేస్ను తయారు చేస్తున్నదని అధికారులు అప్పట్లో చెప్పారు. తొలుత ఈ విధానాన్ని నేరస్తుల డేటాబేస్ను తయారు చేయటానికనే ఉద్దేశమున్నా తర్వాత అన్నింటికీ ప్రామాణికంగా మారిందనే విమర్శలు వచ్చాయి. పైలట్ బేసిస్గా 2018లో సమగ్ర వేదికను రేషన్ కార్డులకు కూడా వర్తింపజేయడంతో భారీ సంఖ్యలో డిలీట్ అయ్యాయి. సమగ్ర వేదిక ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని 2019 నుంచి 20 మధ్య బడ్జెట్ లెక్కల ప్రకారం సుమారు 10,000 కోట్ల మేర ప్రజాధనం సంక్షేమ పథకాల అమలు ద్వారా వృధాను అరికట్టవచ్చని ప్రభుత్వం సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నది. తెలంగాణలోని కొన్ని ఘటనలను పరిగణలోకి తీసుకున్న అల్ జజీరా క్షేత్రస్థాయిలో స్టడీ చేసి బిస్మిల్లా బి రేషన్ కార్డును 2016లో ప్రభుత్వం రద్దు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది.
అధికారులను కలిసి ఆమె అడిగిన తరువాత వచ్చిన రిప్లైలో సైతం సాఫ్ట్వేర్ ప్రస్తావనే ప్రముఖంగా కనిపించింది. మెహర్బీ అనే మహిళ, డేవిడ్ నోలన్, రంజన్ ఇలా మరికొద్ది మంది రేషన్ కార్డుల విషయంలోనూ ఇదే పొరపాట్లు జరిగినట్లు అల్ జజీరా గుర్తించింది.